హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే బుచ్చిబాబు సన దర్శకత్వంలో కిలారు వెంకట సతీష్ గారు నిర్మించిన మెగా పవర్ స్టార్ ఫిల్మ్ పెద్ది సినిమా ఇప్పుడే చూసి డైరెక్ట్గా అక్కడి నుంచే స్టూడియోకి వచ్చి ఆ అభిప్రాయాలు అనుభవాలు మీతో పంచుకోవడం కోసం వచ్చాను. ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. అంటే ఏదో కమర్షియల్ ఎంటర్టైనరు నవ్వించడం, గెంతించడం, లేకపోతే ఈలలు వేయించడం, కేరింతలు కొట్టించడం, ఆ కైండ్ ఆఫ్ సినిమా కాదు. గుండెను పిండేసి గుండెలు బరువెక్కి ఆఖరి వరకు క్లైమాక్స్లో అయిపోయిన తర్వాత లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా సీట్లోంచి ఒక్కడు లేస్తే ఒట్టు. క్లైమాక్స్ వైపు నుంచి వస్తాను నేను. లాస్ట్లో ఒక డైలాగ్, రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది. మనం ట్రైలర్లో కూడా విన్నాం మాట. నేను ఆడాను అనుకున్నారు సార్ అందరూ, కానీ నేను పోరాడానన్న డైలాగ్ దగ్గర అంతవరకు పెంటపైన ఎమోషన్తో ఆడియన్స్ ఇది ప్రసాద్ ఐమాక్స్ లాంటి ఒక గంభీరమైన లేదా ఒక క్లాస్ థియేటర్స్లో చప్పట్లు కొట్టడాలు లేకపోతే ఈలలు వేయడాలు అలాంటివి మనం సాధారణంగా చూడడం, గంభీరంగా కూర్చొని చూస్తారు. కానీ ఆడియన్స్ ఎంత ఇమ్మర్స్ అయ్యారంటే క్లైమాక్స్ ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట. ఆ డైలాగ్ దగ్గర చప్పట్లు కొట్టి థియేటర్ అంతా దద్దరిల్లింది ఒక్కసారి. అంటే కన్నవారికి ఉన్న తోటి వాళ్ళకి సాటి వాళ్ళకి ఇచ్చిన మాట కోసం ఎన్నో అగచాట్లు పడి, అపవాదులు పడి, అవమానాలకు గురై, ఎన్నో కష్ట నష్టాలు, సాధక బాధకాలు భరించి పెద్ద పాత్ర ఎలాగైతే ఉన్న ఊరికి కన్నవారికి పేరు తీసుకొచ్చి వాళ్ళ తాలూకా అవసరాన్ని ఎలాగైతే తీర్చి ఆ ఊరికి ఒక పేరు ప్రతిష్టలు నిజంగా పేరు తీసుకొచ్చే లాస్ట్లో ఆ కొండ కింద ఊరు అనే దానికి కథంతా నేను చెప్పదలుచుకోలేదు, కానీ దాని తాలూకా ఆ స్థావరం, ఆ ప్రాంతం పేరు కొండ కింద ఊరు. ఆ ప్రాంతానికి ఒక పేరు పట్టుకొచ్చి జాతీయ స్థాయిలో గొప్ప స్థాయికి ఎదిగి ఒక మామూలు కొండ కింద ఊరిలో ఒక మామూలు సాదా సీదా చదువు సంధ్య లేని ఒక యువకుడు జాతీయ స్థాయి వరకు వెళ్ళి తన తాలూకా ప్రాభవంతో ఊరికి పేరు తీసుకొస్తే రామ్ చరణ్ తన అద్భుతమైన నటన, అసలు ఏమి పెర్ఫార్మెన్స్ అండి, ఏం పెర్ఫార్మెన్స్ నిజంగా. అంటే యంగ్ జనరేషన్లో అలాంటి పెర్ఫార్మెన్సెస్ని మనం చాలా రేరుగా అరుదుగా చూస్తాం. అసలు చూడకపోవడానికి కూడా ఎంతో అవకాశం ఉంది. అలాంటి సినిమాలు వస్తున్న ఈ తరుణంలో రామ్ చరణ్ అవుట్ స్టాండింగ్ అండ్ ఫినామినల్ పెర్ఫార్మెన్స్, అంటే అన్నితర సాధ్యమైన అసామాన్యమైన ప్రతిభ, ఆ కమిట్మెంట్ క్యారెక్టర్ పట్ల ఆ దీక్ష. ఎందుకంటే 2 ఏళ్ళు దారుణమైన శ్రమ, పరిశ్రమ, వ్యాయామం, కసరత్తు ఒక్కటి కాదు. ఆ పాత్రకి ఎన్ని కావాలంటే ఒక అద్భుతమైన యాక్టింగ్ ఎబిలిటీ కావాలి, గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చే కెపాసిటీ కావాలి, అండ్ అంత బాడీని మెయింటైన్ చేయగలిగే హెల్త్ కావాలి, ఆ హెల్త్ కాపాడుకోవాల్సిన డిసిప్లిన్ కావాలి. ఇన్ని ఉంటే కానీ ఆ రామ్ చరణ్ను అంత గొప్పగా ఈ పాత్రను పెర్ఫార్మ్ చేయడం అన్నది మాత్రం నియర్లీ ఇంపాసిబుల్, అసాధ్యమైన విషయం. అలాంటి ఒక గొప్ప పెద్ద కొండను ఎత్తుకుని తీసుకొచ్చి చాలా విజయవంతంగా ప్రేక్షకుల ముందు పెట్టి ప్రేక్షకుల చేత చప్పట్లు కేరింతలు కొట్టించుకుని రామ్ చరణ్ తన మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా చాలా గొప్ప పేరు తన కుటుంబానికి, మెగా బెల్ట్ మొత్తానికి ఒక గొప్ప డిగ్నిటీని, గొప్ప రెప్యుటేషన్ని, కీర్తి ప్రతిష్టల్ని పట్టుకొచ్చాడు రామ్ చరణ్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. ఈ మధ్య రోజుల్లో చాలామంది కొంతమంది నోరు పారేసుకుంటున్నారు, తెలుగు వాళ్ళు ఏం తీస్తారు, ఎప్పుడు బూత్ సినిమాలే, ఒక దేశభక్తి సినిమా అయినా తీశారనా. ఇది దేశభక్తి సినిమా కూడా కాదు. దేశభక్తి అంటే ఏముంది, రిపబ్లిక్ డే నాడు జెండాల ముందు నిలబడి దండాలు పెట్టడం అండ్ వందనాలు చేయడం కాదు. ఈ సినిమా ఒక జాతీయ స్ఫూర్తి, అంటే ఒక జాతికి శక్తినిచ్చే సినిమా ఇది. ఒక జాతి ప్రభవించి ఒక తిరుగులేని అభివృద్ధిని సాధించాలంటే ప్రతి పౌరుడిలోని ఇలాంటి ఒక పట్టుదల ఉంటే దేశ ప్రగతి అన్నది అసలు శరవేగంతో ఏ విధంగా దూసుకుపోతుందో అంత గొప్ప స్ఫూర్తి అన్నమాట. చాలా గొప్ప మాట, చాలా పెద్ద మాట. అలాంటి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప సినిమాని, ఒక లైఫ్ని ప్రజెంట్ చేసిన బుచ్చిబాబు సన అంత గొప్ప ప్రయత్నం చేశాడు ఈ సినిమా ద్వారా.
అండ్ ఈ సినిమా అంటే మొదట బిగినింగ్ అంతా కూడా ఏదో ఒక చిన్న ఇంట్రెస్టింగ్గా ఆ హీరోయిన్ కానీ లేకపోతే హీరోని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ హీరో తాలూకా క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత హీరోయిన్ తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న అల్లరి ప్రేమ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ ఊసే ఎత్తడం మానేశాడు డైరెక్టర్. అండ్ ఇంక అక్కడి నుంచి రామ్ చరణ్ ప్లస్ పెద్ది ఎందుకంటే రామ్ చరణ్ పెద్ది ఈ రెండిటికి మధ్యన గీతని బుచ్చిబాబు సన చాలా సునాయాసంగా చాలా గడుసుగా చెరిపేశాడు. ఎందుకంటే పెద్ద పాత్ర ఆఖరి వరకు ఎన్ని పాటలు పడి ఎన్ని కష్టాలు పడి ఏ విధంగా ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత తన కమిట్మెంట్ని తన ఊరి కమిట్మెంట్ని ఏ విధంగా నెరవేర్చాడో అలాగే రామ్ చరణ్ గారు కూడా అంత తాపత్రయపడి అంత తపన పడి అంత దీక్షాబద్ధతతో కనుక ఈ క్యారెక్టర్ చెయ్యకపోతే ఆ క్యారెక్టర్ అంత గొప్పగా పండదు. బయటకు వచ్చిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడని వాళ్ళు లేరు. సెకండ్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు నేను జగపతి బాబు స్క్రీన్ మీదకి వస్తే ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత తను ఎగ్జిట్ అయిన తర్వాత తను జగపతి బాబుని నేను పోల్చలేకపోయాను. అంత గొప్ప ఆహార్యాన్ని సెట్ చేశారు. ఏదో నెక్స్ట్ సీన్లోని జగపతి బాబు ఉన్నాడంటే జగపతి బాబు వస్తాడన్న చూస్తున్న దానిలో అసలు జగపతి బాబు కనిపించగానే అంటే నేను ట్రైలర్లో కూడా నేను జగపతి బాబుని పోల్చలేపాను. అంత గొప్ప మేకప్, అంత గొప్పగా ఆ బాడీ లాంగ్వేజ్, అసలు జగపతి బాబు ఉన్న చిన్న నిడివే కానీ అసలు కథకి కారకుడే, కథ ముందుకు నడవడానికి పెద్ద పాత్రలోని అంత ఉత్తేజం రావడానికి కూడా జగపతి బాబు పోషించిన అప్పలసూరి క్యారెక్టర్ కారణం. అదే కథని తిప్పుతుందన్నమాట. నిజంగా అసలు అంటే నాకు కథ చెప్పేద్దాం అన్నంత ఆవేశంగా ఉంది కానీ బట్ మీకు చూసే వాళ్ళకి షాక్ వాల్యూ పోతుంది. ఈ సినిమా 3 గంటలు అప్పుడే అయిపోయిందా 3 గంటలు అనిపించింది. లాస్ట్ 30 మినిట్స్ అయితే మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంకా అంటే నరికి పోగులు పెట్టాడు రామ్ చరణ్. నిజంగా అంత గొప్పగా ఆ పెర్ఫార్మెన్స్ని చేయడం అన్నది ఈ తరంలో అలాంటి క్యారెక్టర్లు దొరకడమే కష్టం. చిరంజీవి గారు ఏదో 10 ఏళ్లకు ఒకసారి వస్తుందని ఆయన చెప్పారు కానీ 10 ఏళ్లకు కాదు 100 ఏళ్లకు కూడా ఇలాంటి క్యారెక్టర్ రాదు. అండ్ చెప్పినట్టుగా దంగల్లో కానీ సుల్తాన్లో కానీ నిజంగా ఇంత డెప్త్ లేదు. అండ్ ఒక పర్పస్ ఉన్న కథ ఇది, ఒక ఆనెస్ట్ స్టోరీ, ఒక యువకుడి తాలూకా ఆనెస్ట్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ హిస్ గోల్. అది నిజంగా అంటే ఇలాంటి సినిమాలు గడిగడికి రమ్మంటే రావు, ఎప్పుడు తీయాలంటే అప్పుడు దొరకవు. ఎందుకు రామ్ చరణ్ గారు 2 గంటల 40 నిమిషాలు దాదాపు 3 గంటల కథ వినగానే వెంటనే లేచి ఇచ్చి మనం చేస్తున్నాము అని చెప్పి తన తాలూకా అంటే తను ఏ విధంగా చేయబోతున్నాడు అనే ఒక ఎస్టిమేషన్ మైండ్లో పెట్టుకుని ఇమీడియట్గా ఓకే చెప్పడానికి కారణం ఏంటో సినిమా చూస్తే కానీ అర్థం కాదు. సినిమా ప్రతి సీన్, ప్రతి డైలాగు బుచ్చిబాబు ఎంత గొప్పగా రాశాడంటే ప్రతి డైలాగు ఒక ఆణిముత్యం, ప్రతి పాత్ర అద్భుతం, ప్రతి సన్నివేశం అద్భుతం. ఏదో ముందు కొంత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆట పాట ముందు సాగిన తర్వాత అంతా చాలా గొప్పగా ప్రతి వర్క్ రెహమాన్ ప్రాణం పోసాడు. క్లైమాక్స్ కానీ పాటలు కానీ ఆ క్లైమాక్స్ ప్రాణం పోసాడు రెహమాన్ గారు. అండ్ రత్నవేలు గారి కెమెరా వర్క్ అయితే ఎక్స్ట్రాడనరీ వర్క్. అండ్ అందరూ ఒకరు కాదు, నవీన్ నూలి గారి ఎడిటింగ్ కానీ ఎక్కడ కూడా వేలెత్తి చూపించలేనట్టుగా సినిమా ఉంది. ఒక తెలుగు దర్శకుడు అండ్ నేను ఆయన నిర్మాత కిలార్ వెంకట సతీష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమా ఆయన చేయగలిగినందుకు, ఆయన చేయడానికి అవకాశం వచ్చినందుకు నిజంగా ఆయనకి జీవితంలో ఎప్పుడైనా వెనక్కి తిరిగి ఏం చేశాడు ఈయన అంటే పెద్ద నిర్మాతగా ఆయనకి చిరస్థాయిగా పేరు నిలబడుతుంది. అండ్ రామ్ చరణ్ గారి పేరు అజరామరం ఈ సినిమాతో నేను చెప్తున్నా. ఇంత గొప్ప యాక్టర్ రామ్ చరణ్ అని మొత్తం ఇండియా అంతా షాక్ అయ్యే రేంజ్లో ఆ పెర్ఫార్మెన్స్ ఉన్నది. అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన ఇలాంటి కథని ఊహించినందుకు, ఇటువంటి సినిమాని తను ఆశించి కష్టపడి దానికి చేసినందుకు 5 ఏళ్ల కృషికి అద్భుతమైన ఫలితం, రామ్ చరణ్ పడ్డ కష్టానికి అద్భుతమైన ఫలితం, నిర్మాత తాలూకా తాపత్రయానికి ఆయన దానికి అందరూ మొత్తం టీం అంతా కూడా ఇది ఒక మహాయజ్ఞంలో చేశారు. ఇది ఒక గొప్ప హోమం.
ఈ సినిమా బ్రహ్మాండం. అసలు అంటే మానవ శక్తికి ఎటువంటి మానవ శక్తి నిజంగా గనక ప్రజ్వరిల్లితే ఎటువంటి గమ్యాలను సాధించగలదు, ఎలాంటి ఎత్తుల్ని అధిగమించగలదు అని చెప్పే సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ప్రతి మనిషిలోని ఆ పట్టుదల చెలరేగాలి అంటే ఇలాంటి సినిమాలు తప్పకుండా తోడ్పడతాయి, దోహదపడతాయి. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.